జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్లమ్మ బండ గుడ్ విల్ హోటల్ ముందు జరిగిన హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. మృతుడు ముషీరాబాద్కు చెందిన మెహబూబ్గా గుర్తించినట్టు బాలనగర్ ఏసీపీ నరేష్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో నలుగురు సయ్యద్ ఫాజిల్, సయ్యద్ జహంగీర్, షేక్ కరీం, షేక్ అమీర్లను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. మృతుడు మెహబూబ్, ఫాజిల్ ఇల్లీగల్ వ్యాపారం చేసేవారు. అయితే ఫాజిల్కు 11 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఇబ్బంది పెట్టడంతో మాట్లాడతామని హోటల్కు పిలిచి హత్య చేసినట్టుగా తెలిపారు పోలీసులు. 4:15 ఎల్లమ్మబండ గుడ్ విల్ హోటల్ దగ్గర ఒక మర్డర్ అయిందని చెప్పి మాకు డయల్ 100 కాల్ వచ్చింది. అదే సమయంలో ఒక సివిలియన్ కూడా ఇన్స్పెక్టర్ జగదీర్గుట్టకు కూడా ఫోన్ చేయడం జరిగింది. వెంటనే జగదీర్గుట్ట ఇన్స్పెక్టర్ అక్కడ తన సిబ్బందిని తీసుకొని ఆ ఎల్లమ్మబండ గుడ్ విల్ హోటల్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే ఆ గుడ్ విల్ హోటల్ ముందు ఒక యువకుడు 40 years యువకుడు తీవ్ర మల్టిపుల్ ఇంజురీస్ తోటి రక్తం మడుగులో చనిపోయి ఉన్నాడు. వెంటనే క్లూస్ టీంలు పిలిపించి ఆ సీన్ ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అక్కడున్న లోకల్ హోటల్ వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని ఇమీడియట్ గా ఒక మర్డర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఫస్ట్ టెక్నికల్ ఎవిడెన్స్ ను మేము అనలైజ్ చేయడం ద్వారా ఆ డిసీజ్డ్ మాకు ఐడెంటిఫై అయ్యిండు. అతని పేరు మహమ్మద్ మహబూబ్ అని, అతను 40 years అని. అతను యాక్చువల్ గా గుల్బర్గా. ఇవి మార్నింగ్ న్యూస్ అప్డేట్స్.